ముంబైలో ఒక వీధి రౌడీగా లైఫ్ స్టార్ట్ చేసి ఈ రోజు అతిపెద్ద గ్యాంగ్స్టర్ గా ఎదిగిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ నాయక్ మీద ఈ రోజు మా స్పెషల్ స్టోరీ. ఎక్స్టార్షన్స్, సుపారీ కిల్లింగ్స్, డ్రగ్స్, ఫేక్ కరెన్సీ, ఇల్లీగల్ వెపన్స్, ఇలాగా అనేక చీకటి వ్యాపారాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తున్న ఒక పబ్లిక్ ఎనిమీ ఈ నాయక్. ఇతను ఎక్కడుంటాడో ఎవ్వరికీ తెలియదు, కానీ ఇతని నెట్వర్క్ మాత్రం చాలా దేశాల్లో ఉందని పోలీస్ వర్గాల సమాచారం. నాయక్ గ్యాంగ్ లో అతి ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు. ఒకడు నాయక్ తమ్ముడు బంటి, రెండు గురు తల్వార్. నాయక్ ని పట్టుకోవడానికి మీరు ఇప్పటిదాకా ఎన్నో టీములు వేశారు, కానీ ఇప్పటిదాకా దానికి మీ సమాధానం? వీఆర్ ఆన్ ద జాబ్. తప్పకుండా పట్టుకుంది. సార్, మీరు లాస్ట్ 1 year నుంచి ఇదే మాట చెప్తున్నారు. కొత్తగా చెప్పమంటారా? మాకు చేత కాదు. వీఆర్ ఇన్ఎఫిషియెంట్. ఆర్ యు హ్యాపీ? ఇది మన పోలీసు వ్యవస్థ తీరు. డాడీ, టీవీలో మిమ్మల్ని అలా అన్నందుకు ఫీల్ అవుతున్నారా? లేదమ్మా, వాణ్ణేం చేయలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నాను. వాడిని ఎవరు ఏం చేయలేరా డాడీ? చరిత్రలో ఏ క్రిమినల్ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేదు. వీణ్ణి ఫినిష్ చేయడానికి ఒకడుంటాడు. వాణ్ణి, వాడి మనుషుల్ని ఏరి పారేయడానికి ఒక మిసైల్ లా వస్తుంది. 6 అడుగుల గోతిలో వాణ్ణి పడుకోబెట్టే చావు 6 అడుగుల రూపంలో వాడి కళ్ళ ముందు కనబడుతుంది. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు.